నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు సార్తో మాట్లాడి అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి మనం ఏ రకమైన రెజల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. అందరికీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. న్యూ ఇయర్ అనగానే ఏదో ఒక తీర్మానం రెజల్యూషన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఎటువంటి తీర్మానాలు చేసుకుంటే బాగుంటుందంటారు సార్? అంటే తీర్మానం అనేది అవతల వ్యక్తులను బట్టి ఉంటుంది. వాస్తవానికి కొంతమంది ఏమిటి, మనకు ఆఫీస్కి వెళ్ళడం లేటే అనుకోండి ప్రతిసారి, ఈ సంవత్సరం ఎట్టి వరుసలో కూడా మా బాస్తో అనిపించుకోను అనుకుంటాడు. అవును. తర్వాత మా శ్రీమతి వచ్చి రాత్రి లేటుగా వస్తున్నారు, లేకపోతే మద్యం సేవిస్తున్నారు, ఏదో కోపడుతున్నారు అనుకుని ఇంకా తీసుకోనని అంటారు. ఇంకా కొన్ని ఇలాంటివి ఉన్నాయి. ఈ తీర్మానాలు ఏమిటంటే ఒక 2 నెలలు 3 నెలలే ఉంటాయి, తర్వాత మళ్ళీ మామూలు. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే తీర్మానం ఏదైతే ఉందో ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన తీర్మానం. ఆరోగ్య తీర్మానం అంటే ఏమిటి? ఆరోగ్యమే ప్రధానం, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. అవును సార్. ఇప్పటికీ కూడా అదే, ఆరోగ్యంగా ఉంటేనే భాగ్యం. కానీ ఆరోగ్యం తాలూకా ప్రాధాన్యత కొంతవరకు మనలో సన్నగిలిపోతుంది, దాన్ని ముఖ్యత గమనించట్లేదు. కాబట్టి 2024 సంవత్సరం మనం ప్రవేశించాం కాబట్టి అందరికీ మీ కుటుంబము, మీ ఆరోగ్యం, అదే కాకుండా భారతదేశం తాలూకా ప్రగతి కోసం ఆకాంక్షించే వారిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, రిజల్యూషన్స్ మేము అందరం చేయాలి. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం. ఎటువంటి రిజల్యూషన్స్? ఎందుకంటే ఇప్పుడు చిన్నది, దీని కారణం ఒకటి ఉందండి. ఈ మధ్యకాలంలో అంటే కొన్నాళ్ళయింది, ఇది ఎంతమందో గమనించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది, WHO నుంచి. దాని టైటిల్ ఇన్విజిబుల్ నంబర్స్ అని. అంటే చూసారా, దాని తెలుగులో తర్జుమా చేసుకుంటే కనబడని సంఖ్యలు అని. అంటే ఏమిటా కనబడని సంఖ్యలు? సంఖ్యలు అక్కడే ఉంటాయి, కానీ ఎవరూ దానిని గమనించటం లేదు, దాని మీద దృష్టి పెట్టడం లేదు అని. దాని గురించి 2 మాటలు చెప్తా. అందులో వారి ప్రస్తావన అంతా కూడా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. మామూలుగా జబ్బుల్ని 2 రకాలుగా మనం విభజిస్తాం, ఇన్ఫెక్టివ్, నాన్ ఇన్ఫెక్టివ్. ఇన్ఫెక్టివ్ అంటే కోవిడ్, మలేరియా, టైఫాయిడ్, టీబీ, ఇవన్నీ. కోవిడ్ టైంలో మన అందరికీ తెలుసు, అన్ని ఆహాకారాలు, ఇబ్బందులు ఎన్నో మనం చూసాం. అది అందరికీ భయపడ్డారు. ఇప్పుడు తెలియని విషయం ఏమిటంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే ఏమిటి? లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్యాధులు. ఉదయం లేచి సాయంకాలం వరకు మన దైనందిన జీవితంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, భోజనం అలవాట్లు, ఎక్సర్సైజ్, వ్యాయామము, ఎంత స్ట్రెస్కి లోనవుతున్నారు, వీటన్నిటి ఆధారితంగా వచ్చేటువంటి జబ్బుల్ని నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, చిన్నగా చెప్పుకుంటే NCDs అంటారు. అది అందులో ఏవి? స్ట్రోకు, తర్వాత హార్ట్ అటాక్లు, క్యాన్సరు, డయాబెటీసు, ఊపిరితిత్తులు అటువంటి వ్యాధులు, ఇలాంటి వ్యాధులను అన్నింటిని కలిపి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు. WHO తాలూకా ఏంటంటే అధ్యయనం ప్రకారం ఏమిటంటే, ఇది అందరూ జాగ్రత్తగా వినాలి, భారతదేశంలో 66% మంది నాకు ముఖ్యంగా వీటి వల్ల మరణించే వాళ్ళట. అందరూ అనుకున్నట్టుగా ఏదో వీటి వల్లే కాదు, ఇన్ఫెక్షన్ వల్ల కాదు, టీబీ వల్లే కాదు, దాని మరణాలు దానికి ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ప్రమాద సూచన, అందరూ భయపడాల్సింది ఏమిటంటే ఇందులో 22% మంది భారతీయులు 30 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల లోపల వాళ్ళకే జరుగుతున్నాయి మరణాలు. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ రోజుల భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరిగి, జీవన ప్రమాణాలు పెరిగాయి. 70 సంవత్సరాలు బతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పాతకాలంలో లెక్క పెట్టచ్చు, ఫలానా వ్యక్తి ఏదో 70 సంవత్సరాలు ఉన్నాడు. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాధుల వల్ల మరణం సంబంధించడము ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే భారతదేశం తర్వాత మనం చెప్పుకుంటాం ఆర్థిక పరిస్థితికి, భారతదేశం తాలూకు ఔన్నత్యానికి ఇది గండి కొడుతుంది. అదే కాకుండా ఇంకొక మాట వాళ్ళు చెప్పారు ఏంటంటే, మిగతా ప్రపంచ దేశాల్లో 18%, 30% లోపల యంగ్స్టర్స్లో మరణాలు జరుగుతూ ఉంటే 22% అట మన దేశంలో జరుగుతున్న మరణాలు. అంటే చాలా చాలా ఎక్కువ. అంటే ఏమిటి? ఈ జబ్బులు ఏదైతే ఉన్నదో ఒకప్పుడు అందరూ అనుకున్న వాళ్ళని బీపీ కానీ, షుగర్ కానీ 60 సంవత్సరాల వాళ్ళకి వస్తుంది, 50 సంవత్సరాలు పైబడి వస్తుంది. ఇప్పుడు ఈ జబ్బులో కూడా కొత్త ఒరవడి వచ్చింది, పెరాడిమ్ అంటాం ఇంగ్లీష్లో, మార్పు వచ్చింది. అంటే ఏమిటి? పెద్దవాళ్ళకు వస్తున్నాయే సరి కదా,
చిన్న వయస్కులు వాళ్ళు యుక్త వయస్కులు వారు భావి భారతానికి ఏదైతే పునాదులు వెన్నుపూసలైనటువంటి వారిలో కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రేయస్కరం కాదు. అదే కాకుండా ఇదే సమయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఒకటి ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే వాళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి డావోస్లోనే ఇక్కడెక్కడ వాళ్ళు మీటింగులు పెడుతూ ఉంటారు. దాని ప్రకారం వాళ్ళ తాలూకా సూచన ఏమిచ్చారంటే 2012 నుంచి 2030 కల్లా ఈ జబ్బులు ఏదైతే మనం చెప్పుకున్నామో గుండె జబ్బులు కానీ, స్ట్రోక్ కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ వల్ల భారతదేశానికి ఏదైతే ఆర్థికంగా ఎంత లాస్ కాబోతుందంటే $4.78 ట్రిలియన్ అంటే మీరు లెక్కేసుకోవాలి. ఇంకా విపరీతమైన లాస్ అన్నమాట. ఈ జబ్బుల వల్ల హాస్పిటలైజేషను, చనిపోయిన వాళ్ళ వల్ల, వాళ్ళ కుటుంబకాన్ని ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ వల్ల కానీ ఏదైనా కానీ. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా భారత ప్రధాని రిపీటెడ్గా ఒక మాట చెప్తున్నారు. 2025 కల్లా భారతదేశం తాలూకా ఎకానమీ ఆర్థిక ప్రగతి $5 ట్రిలియన్ల కాబోతుందని. అంటే ఇంత లాస్ ఈ జబ్బుల వల్ల కానీ అయితే మనం ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలమా? లేదు. కాబట్టి ఇన్ని విషయాలు మనం గమనించి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు జరుగుతున్నది ఏమిటంటే 2 విషయాలు మాట్లాడుకుందాం. ఓకే. అయితే దీనికి సంబంధించి మరి కొత్తగా ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లాంటివి తీసుకొస్తుందా సార్? భారత ప్రభుత్వం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకి చాలా మందికి ఎక్కువ ఏంటంటే అలవాటు, మాకేంటి గవర్నమెంట్ చేశారు, మాకేంటి ప్రభుత్వం చేశారని. ఇది సరైనది కాదు. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి మే 2023లో 75/25 75/25 అని ఒక ప్రోగ్రాం పెట్టారు, ఇనిషియేటివ్. అదేమిటి? 2025 కల్లా 75 మిలియన్ల భారతీయులు ఎవరైతే బీపీ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కంట్రోల్ చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఏదో హైఫై కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి. ఏదైతే మామూలుగా హెల్త్ సెంటర్స్ ఉంటాయో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మందులను అందజేసి వారి బీపీని, షుగర్ని కంట్రోల్ చేసి సరిదిద్దేటువంటి ఒక కంకణాన్ని భారత ప్రభుత్వం పట్టుకున్నారు. అదే కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ కంట్రోలింగ్ డయాబెటీస్, అంటే ఈ కమ్యూనికబుల్ డిజీజెస్ ఏమి, డయాబెటీస్ కానీ, వ్యాధిని క్యాన్సర్ వల్ల కానీ, వీటన్ని కంట్రోల్ చేయడానికి కూడా భారతదేశం ఒక కార్యక్రమం చేసింది. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పుకున్నప్పుడు అసలు క్యాన్సర్ నుంచి దగ్గర భయోత్పాదమైనటువంటి ఒక సమాచారం ఇది. 50.7% 2030 కల్లా పెరగబోతుందట క్యాన్సర్ వల్ల బాధితులు, ఇబ్బందులు. అది ఏమాత్రం కూడా కాదు. ఇందులో భారత ప్రభుత్వం చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సరే ఈ మధ్య కాలంలో వచ్చింది, అది ఎన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అవుతున్నారో లేదు కానీ ఆయుష్మాన్ భారత్ అని, అందులో కూడా చాలా వరకు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. అది పక్కన పెట్టండి. మనము భారతీయులుగా, ఇండివిజువల్గా, ఒక వ్యక్తిగా మనం ఏం చేస్తున్నాము అన్నది. ఇందులో 2 మాటలు ఉన్నాయి. కొన్ని మనం చేయగలిగినవి, కొన్ని మన చేతుల్లో లేనివి. ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో మనం ఉండే చోటు, చేసేటువంటి పని, చేసేటువంటి పనిలో ఉండేటువంటి వ్యవహారం, అక్కడ ఎంత మనకు స్ట్రెస్లోకి లోబడుతున్నాం, చుట్టుపక్కల ఉన్న వాతావరణ కాలుష్యం, అర్బన్ ప్లానింగు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాటకి చెన్నైలో కానీ, ఈ మధ్యన హైదరాబాద్లో కానీ, లేకపోతే మొన్న అహ్మదాబాద్లో కూడా వరదలు వచ్చి దానివల్ల ఇబ్బందులు లోనైన వాళ్ళు ఉన్నారు. అది అంత సింపుల్గా ఏ వ్యక్తి చేయలేడు. దానికి మనం ఇంకా అది దాని మీద కంప్లైంట్ చేయడానికి లేదు. సరే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ తరపు నుంచి దానికి కూడా దృష్టిలో పెట్టాలి, చేస్తున్నారు. మనం వ్యక్తిగా మనం చేయగలిగింది ఏమిటి? 4 ఉన్నాయి, సింపుల్. అవి దానికి ఖర్చు కూడా లేదు. చేయాల్సింది ఏమిటి? తీసుకోవాల్సిన ఆహారం. అన్హెల్తీ డైట్ అంటే మంచి ఆహారం కాదని తీసుకోకుండా, దొరికినది ఏదో తీసుకోకుండా చేయటం. ప్రతిరోజు కొంత టైం మీకోసం కేటాయించాలి. ఏది? ఎక్సర్సైజ్. దానికి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ తర్వాత సింపుల్ విషయాలు నేను చెప్తాను నేను. తర్వాత కనీసం ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ, కార్పొరేట్స్లో కానీ హెల్త్ చెకప్ అని ఒకటి ఉంది. అది మీరు ఎన్నిసార్లు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం ఘోషిస్తుందంటే 40 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇలాంటివన్నీ చిన్న విషయాలు. అదే కాకుండా మద్యం సేవించటం, పొగ త్రాగడం. మద్యం సేవించిన విషయంకి వస్తే డిసెంబర్లో 4 రోజుల్లో గత సంవత్సరం ఎన్నాళ్ళు కాదు 5 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోనే 750 కోట్ల విలువైనటువంటి మద్యం అమ్మకం జరిగిందట. అంటే ఎంత విరివిగా వాడుతున్నారు. స్మోకింగ్ విషయానికి వస్తే ఒకప్పుడు భారతదేశంలో స్త్రీలు ఏదో విదేశాల్లాగా లేదండి, స్త్రీలు ఎక్కడ అసలు అంటే మగవాళ్ళు కాలిస్తే మంచిది కాదు, నేనేం చెప్పటం లేదు.
కానీ అది ఆ జాడ్యం అందరిలో వ్యాపిస్తుంది. 10 నుంచి 12%. ఓకే. ముఖ్యంగా కలకత్తా నగరంలో అగ్రగామి స్త్రీలు ఏదైతే స్మోకింగ్ చేసేది. ఇది ఎవరిని నిందించే ప్రయత్నం కాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి వరవడి, నాగరికత, మిగతావన్నీ కూడా ఆర్థిక ప్రమాణాలు పెరుగుతున్న కొలది ఇవి కూడా పెరుగుతున్నాయి. ఇది మంచిది కాదని చెప్పేదానికి కొన్ని మేము చెప్పినట్టుగానే మన చేతిలో లేని ఉదాహరణ జెనెటిక్గా కొంతవరకు ఈ జబ్బులు కూడా జెనెటిక్గా రావడానికి జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధులు ఉన్నాయి అని చెప్తాం. అది మనం పెద్ద ఏం చేయలేము. అంటే మనం తీసుకునే జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా వాటి నుంచి తప్పించుకోవాలి అంటే పర్సంటేజ్ తగ్గుతుంది. జన్యం ఏదో సామెత ఉందండి, తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వడమే కాదు దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇస్తారట అని. వాళ్ళకి ఏదైనా షుగర్ బీపీ ఉంటే ఇందులోకి రావడానికి కొంత ఉంది అని అంటారు. అక్కడ హాస్యాస్పదం కాకపోయినా నిజానికి ఏంటంటే కొంత శాతం జెనెటిక్గా కూడా ఉంది. ఓకే. అవి జెనెటిక్గానో లేకపోతే పక్కన ఉండే వాతావరణం, అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ మనం పక్కన పెడదామండి. మన తరపు నుంచి ఎంత చేద్దాం. అందులో 4 మాటలు ఉన్నాయి. ఎంతో పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఒకటి, ప్రతిరోజు మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ దైనందిన జీవితంలో కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇప్పుడు బజార్కే వెళ్తున్నారు, మీరు నడిచి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ దానికి 2 వీలర్ 4 వీలర్ కష్టం అక్కడ బజార్ల కంటే 2 వీలర్ తీస్తారు. అంటే మీ శరీరానికి ఏ సమయంలో కూడా కొంతసేపు వ్యాయామం చేయడానికి లేదు కదా. కాబట్టి ఈ సంవత్సరంలో అందరు కూడా దయచేసి వాహనం ఎక్కడైతే మీరు తీసుకోకుండా నడిచి వెళ్ళి రాగలరో అది ప్రయత్నం చేయండి. దానికోసం ఏం ఖర్చు లేదు. మీరు లేకపోతే మీ శ్రీమతి గారు బజార్కి వెళ్ళేటప్పుడు హాయిగా మాట్లాడుకుంటూ కులాసాగా వెళ్ళి ఒకసారి చేసి సామాన్లు తీసుకొని రండి. తీసుకునే భోజనం ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే కాకుండా వాకింగ్ గురించి చెప్తుంటే ఇంకా 2 మాటలు. వాకింగ్ వల్ల ఏమిటంటే కార్డియో వాస్కులర్ అంటే గుండెలో ఏదైతే మనం చెప్పుకున్న ఇబ్బందులు, స్ట్రోకులు రాకుండా ఉండడానికి దోహదకారి అవుతుంది. కండరాలు బలం పెరుగుతుంది. బోన్ స్ట్రెంగ్త్, ఎందుకంటే వయసు పడిబడిన కూడా బోన్లు చిన్న పడిపోతే ముఖ్యంగా స్త్రీలలో ఏమవుతుంది ఆస్టియోపోరోసిస్ అనే ఇబ్బంది వస్తుంది. ఊరికే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయిపోతాయి. ఆ బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఏదన్నా విషయం కానీ వచ్చినా కానీ ఎండూరెన్స్ అని ఒక మాట ఉంది, దాన్ని మనం ఎదుర్కొనగల శక్తి వస్తుందట. ఒక్క వాకింగ్ 30 నిమిషాలు రోజుకు చేస్తే ఇంత ఉపయోగం ఉంది. రెండో మాట మనం భోజనం. స్లో ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాదండి, స్లో ఫుడ్. మీరు అడగొచ్చు స్లో ఫుడ్ ఏనండి, ఇంట్రెస్టింగ్ ఇది. నిజానికి ఫాస్ట్ ఫుడ్ అన్నది ఎప్పుడంటే 1920లో అమెరికా దేశంలో ఇది మొదలైంది. అది అసలు ఎలాగో ఒక పెద్ద జాడ్యంలాగా అందరికీ వ్యాప్తించింది. ఈ యూరోప్లో కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళ తాలూకు నాగరికత, వాళ్ళ భోజనం అసలు చాలా చాలా వాళ్ళు పర్టికులర్. అక్కడ ప్రతి దేశానికి ఎంతో దూరం ఉండదు కానీ వాళ్ళ తాలూకు ఆలోచన చాలా మారుతూ ఉంటుంది. భోజనం మారిపోతుంది, వేషధారణ మారిపోతుంది. అందులో ముఖ్యంగా రోమ్. ఆ రోమ్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా బ్రా అని ఒక ప్రాంతంలో ఈ మెక్డొనాల్డ్ స్టార్ట్ చేశారట. చూసారా? అది ఎప్పుడు 1986 మాట. ఈ మెక్డొనాల్డ్ స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ దానికి ఎదుర్కొని ఇది ఫాస్ట్ ఫుడ్ మనకొద్దు, ఇది స్లో ఫుడ్డే చేయాలి. స్లో ఫుడ్ అంటే ఏం లేదని దానికి స్పెషల్ ప్రయత్నం ఏం లేదు. ఏదైతే మన తాతలు అంతకంటే ముందు వాళ్ళు అంతా మన విలేజ్లో ఏదైతే ఉండేటువంటి కూరగాయలు, ఆకుకూరలు, అక్కడ ఉండే ధాన్యాలు, చిరుధాన్యాలు ఇవన్నీ వాడేవాళ్ళు. వాళ్ళలో ఇన్ని ఇబ్బందులన్నీ ఎక్కడండి? ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, సూపర్ ప్రాసెస్డ్ అంటే ఏమిటి? అలాగెళ్ళి దాని ఇంకొక ఎవరో మాట చెప్పారు, సూపర్ మార్కెట్ ఫుడ్ అంటే అది. రెండో దాన్ని చూసుకున్నట్టయితే జనరల్ మార్కెట్ ఫుడ్. అంటే మీరు వెళ్ళి కూరగాయలు ఏమైనా కొనుక్కొని తీసుకొని రావాలి కదా. అదే కాకుండా ఫాస్ట్ ఫుడ్లో ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా చేసేసి అలా తీసేసి అలా కలిపేసి అలా నిలబడి తినేసి ఒక చేతిలో తినేసి వెళ్ళిపోవడం, పరిగెత్తుకొని వెళ్ళిపోవడం. స్లో ఫుడ్లో ఇంటి దగ్గర తయారు చేసినటువంటి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. దాని వలన ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఉండదు. అందరూ కూర్చొని కుటుంబం అంతా కూర్చొని భోజనం చేయండి. ఆ డిస్కషన్ వల్ల కూడా స్లోగా తినాలి, నెమ్మదిగా తినాలి, తొందరపాటు ఏం లేదు. ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడు టైం లేదు, అందరికీ టైం అనేది గోల్డ్ అయిపోయింది, బంగారంతో సమానం. ఎక్కడికి ఉద్యోగంకి వెళ్ళాలి, పర్టికులర్గా ఇవి బ్యాచులరైట్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళంతా ఉదయం నుంచి ఇంకా పరిగెత్తాలి, లేట్ అయిపోయాను అనుకోని ఇంకా మరి భోజనం వండి చేయడానికి ఎక్కడండి సమయం? అందువల్లే జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు బ్రహ్మాండాన వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి ఎగ్నిస్ట్గా మనం కాదు. నేను చెప్పేది ఏమిటంటే ఆరోగ్య దృష్ట్యా ఇది ఎంతవరకు ఉపయోగకరం అనేది అందరూ ఆలోచించాల్సిన సమయం. తప్పకుండా ఫాస్ట్ ఫుడ్కు బదులు స్లో ఫుడ్కి వెళ్ళండి. పాతకాలంలో ఏదైతే మీ నాన్న, మీ అమ్మ, తాతలు వాళ్ళందరూ తీసుకునేవాళ్ళు, దానివల్ల నష్టం అయితే లేదు. మన ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్యన చాలా దీనిగా చెప్తున్నారు, మిల్లెట్స్ తీసుకోండి. మిల్లెట్స్ భారతదేశంలో విరివిగా దొరుకుతాయి, లభ్యం అవుతాయి, పెద్ద ఖర్చు కూడా కాదు, దానివల్ల ఎంతో ఆరోగ్యకరంగా కూడా కాదు. కాబట్టి ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ముఖ్యమైన చిన్న విషయమే అది, హెల్త్ చెకప్. కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ అంటే ఏమిటి? అన్నీ
ఉంటుంది. హెల్త్ చెకప్లో బీపీ, షుగరు టెస్టులు అన్నీ ఉంటాయి. ఓకే. ఇక్కడ మన ఆలోచన ధోరణి మారాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమరా అనుకోవడం, అది నెగిటివ్ ఆలోచన. ఎన్నాళ్ళు మనం రాకుండా ఉండాలనుకుంటే రాకుండా ఆగిపోతుందండి. అమ్మా దొరికింది, ఏదో ప్రాబ్లం కనిపెట్టారు, కనిపెట్టిన తర్వాత దానికి ఇంకా వైద్యం చేయడం ఈజీ అయిపోయింది, నా సంతోషం కదా అనుకోవచ్చు కదా. లేదు సార్, అట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అదే మారాలి, ఆలోచన ధోరణి మారాలి. టెస్ట్ చేపిస్తే ఏముందని బయటపడుతుందో. మీరు చెప్పింది 100% నిజం. అది ఆ ఆలోచన మారాలి. దానివల్ల ఏమవుతుంది, ఏదో ప్రమాద పరిస్థితుల్లో తెల్లవారు 3 గంటలకో 4 గంటలకో ఎప్పుడో ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన రావడం పరిస్థితి అన్న సంతోషమా? లేదు సార్. ముందే కానీ షుగర్ ఉందనుకోండి, కంట్రోల్ చేయడం అది ఏముందండి, పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు షుగర్ ఉందని. మీరు మందులు వేసుకుంటే, కొంచెం భోజనంలో చిన్న మార్పులు చేస్తే, షుగర్ కోసం ఏదైతే ఉందో అది కాకుండా బీపీ కోసం మందులు వాడితే సరిపోతుంది. అంటే ఏమిటి, లాస్ట్ వరకు తీసుకురాకుండా ముందే కానీ జాగ్రత్తలు తీసుకున్నటువంటిది ప్రివెంటివ్ కాకపోయినా ప్రొఫిలాక్సిస్. అంటే ఏమిటి, అన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 45 ఈ సంవత్సరంలో ముందు మాదిరి కాదు. ఇప్పుడు స్ట్రోకే తీసుకోండి, స్ట్రోక్ కింద యంగ్ అని ఒక మాట వచ్చిందండి. అంటే ఏమిటి, 10-12% మంది 30 సంవత్సరాల లోపల స్ట్రోక్ వస్తుంది. రీసెంట్గా కరోనా తర్వాత అయితే మరీ ఎక్కువ. అదే కాకుండా హార్ట్ అటాక్స్. ఎక్కడో గుజరాత్లో డాన్స్ చేస్తా ఉన్న గర్భ అని డాన్స్ ఉంటుంది నవంబర్ నెలలో, ఒక 10 రోజుల్లో 15 మంది చనిపోయారండి వార్త. మన హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఖమ్మంలో అడపాదడపు చనిపోతున్న నలుగు పాపం 30 సంవత్సరాల వ్యక్తి ఎందుకు చనిపోయాడు అని విశ్లేషణ చేస్తే ఇవి కారణాలు. కాబట్టి ముందే కానీ జాగ్రత్తలు తీసుకొని, ముందే కానీ ఏమైనా చిన్న ఈసీజీ లాంటి చెకప్ చేసుకుంటే, బీపీ చూసుకుంటే, షుగర్ చూసుకుంటే, అప్పుడే కానీ వెయిట్ చూసుకుని ఇదేదో 85 కిలోలు ఉంది, ఊపకాయం ఉంది, పరిస్థితులు జాగ్రత్తగా లేవు, మనం రోజు ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు అనుకుంటే సింపుల్ కదా. కాబట్టి అది వచ్చిన తర్వాత చూడడం కన్నా రాకుండా ముందుకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఆలోచన ధోరణి. మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రజల్లో ఉన్న, దయచేసి అందరూ కూడా దాన్ని విడనాడాలి. మీ కుటుంబాని కోసం, మీకోసమే, ఇంకెవరికో కాదు అది. ఈ ప్రయత్నం చేయాలి. ఇంకోటి చిన్న చిట్కా ఒకటి నేను చదివింది ఏమిటంటే, మనం ఎప్పుడో ఛాయ్ పే చర్చ అని ఎవరో పాలిటిక్స్ సమయంలో దాన్ని వాడారు అని విన్నాం. దానివల్ల వారు చాలా మంచి విజయాలు సాధించారని. ఇప్పుడు వాటర్ కూలర్ డిస్కషన్ అట. వాటర్ కూలర్ డిస్కషన్ అని మేనేజ్మెంట్లో మాట. ఇది ఏంటి మేనేజ్మెంట్ మాట, ఇప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చారు, నీళ్ళు తాగడానికి వెళ్తారు, ఏదో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఏంటి బాస్ ఎలా కోపడుతున్నాడను, లేకపోతే ఏమిటి ఎలా ఉంది, ఎంత వర్క్ ఉంది, ఎంతవరకు నీ పని ఉంటుంది, సాయంకాలం మనకి ఏదో సిట్టింగ్ ఉండాలి, దానికోసం డిస్కషన్ ఆపి, అసలు ఈ మధ్యకాలంలో బీపీ చెకప్ చేయించుకున్నారా మీరు? రోజుకి ఎంత మీరు వాకింగ్ చేయగలుగుతున్నారు? ఏంటి మీ పనిలో కానీ ఏమైనా ఎక్కువ స్ట్రెస్ కానీ ఆందోళన కానీ దానికి లోబడి పడుతున్నారా, నిద్ర ఎలా పడుతుంది, ఇలాంటి ఆరోగ్య సంబంధకరమైనటువంటి విషయాలు మాట్లాడండి. దానివలన అవతల వ్యక్తి కూడా అయ్యో నేను ఇంక వెళ్ళాలి, అతను మా మిత్రుడు గుర్తు చేస్తున్నాడే అని తనకు ఒక ఆలోచన కూడా వస్తుంది. అలాగే ఇంటి దగ్గర డిన్నర్ డిస్కషన్, ఇదే డిస్కషన్. అంత మందులు వేసుకుంటున్నారా రెగ్యులర్గా, అదేదో బీపీ మందు వేసుకున్నారు ఈవేళ, మర్చిపోండి అన్నానికి ఆస్కారం లేదు. అట్లా ఆరోగ్యపరమైన డిస్కషన్, సినిమాలు కొత్త హిట్ సినిమా ఏదో డిస్కషన్, సాలార్ గురించో లేకపోతే జైలర్ గురించో డిస్కషన్ అనేది ఒక సంగతి సరే, ఆరోగ్యపరమైన డిస్కషన్ కూడా చేయండి. చాలా ముఖ్యం సార్, చాలా ముఖ్యం. ఈ 4 కూడా దీనికి ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. మీరు మీ ఇంటి దగ్గర మీ పని చేసే పరిస్థితిలో, ఇప్పుడు ఇంకా వాకింగ్ గురించి ఇంకొక చిన్న మాట చెప్తాను. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ చెప్తారంటే అసలు చాలా స్ట్రెస్ ఉంటుంది సార్ మాకు, అసలు వాకింగ్ చేయడానికి టైమే లేదని. దానికి ఒక చిన్న చిట్కా ఉంది, ప్రతిదానికి చిట్కాలు ఉన్నాయి, చేయాల్సిందల్లా మీరు. ఇప్పుడు అంటే దానికి కష్టమైంది లేదు వాస్తవానికి. ఇప్పుడు మీరు ఒక అరగంట నుంచి 45 నిమిషాలు కానీ కూర్చొని పని చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే 5 నిమిషాలు వాకింగ్ చేయండి. మీరు పక్కన ఉన్న మిత్రుల దగ్గరికి వెళ్ళండి, బాగున్నావా ఏమిటి అని. లేదు ఒకసారి మీ ఇంటి అక్కడ ఉండేటువంటి మీ ఆఫీసులో ఉండేటువంటి చిన్న మెట్లు ఎక్కండి, అటు తిరిగి రండి, మళ్ళీ ఇంకో గంట అయిన తర్వాత మీరు చేయండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే 5 డే వీక్, సాటర్డే సండే నేను వాకింగ్ చేస్తాను అనుకున్న ఒక ప్లాన్ ఉంటుంది, అది ఎప్పుడు జరగదు. అది సాటర్డే కుటుంబ పరంగా ఏదో ఉంటుంది, ఎవరో మిత్రులు వస్తారు, ఏ ప్లానింగ్ ఫెయిల్యూర్ అండి. అంటే చేయాల్సిన వాకింగ్ వల్ల ఒక్క సాటర్డే సండే చేస్తామా? ఇది మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు క్రమంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్, అంటే దానిలో ఒక ముఖ్యమైన భాగం అవ్వాలి. అలా అయితేనే మీ ఆరోగ్యం కుదిపడుతూ ఉంటుంది. కానీ చాలా మంది ఏం చెప్తారంటే సార్, వాకింగ్ అనేది అంత కరెక్ట్ కాదు, మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, వాకింగ్ అంత ఎఫెక్టివ్ ఏం అవ్వదు మీకు అని కూడా చెప్తుంటారు. అది శాస్త్రం ఉన్నదాన్ని బట్టి చెప్పడం వరకు కానీ శాస్త్రం ప్రకారం అది సమ్మతం కాదు. అది ఎప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక విశ్వలయం.
ఇప్పుడు ఊబకాయం ఉంది, 85 కిలోలు ఉంది, అప్పుడే జాయింట్లో నొప్పులు వచ్చాయి. ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే దానిలో ముఖ్యమైన భాగమే ఇవన్నీ కూడా. అవును. మీరు ఆహారం ఫాస్ట్ ఫుడ్ తీసుకోకుండా కొన్నాళ్ళు చూడండి. సోకాల్ డైటింగ్ అక్కర్లేదు, డైటీషియన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉందో చూసుకోండి, షుగర్ ఎలా చూపించుకోండి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తుంటే జాయింట్లో కూడా లూబ్రికేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే దానిలో ఒక రకమైన ద్రవ పదార్థం ఊరి దానికి స్మూత్నింగ్ అయిపోతాయి, నొప్పులే ఉండవు. ఇదంతా ఏంటి, మీరు బరువు ఎక్కడం వల్ల మీకు జాయింట్ల పెయిన్ వచ్చాయి, వాకింగ్ చేస్తుంటే జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఛేదించాలి మీరు, లేకపోతే ఇంకా అదే పద్మవ్యూహం లాగా ఉంటుంది మీకు. కాబట్టి ప్రతిదానికి నెగిటివ్గా మనం ఆలోచిస్తుంటే కష్టం అండి. ఏదో ఒక జాగ్రత్త తీసుకుని ఎక్కడో ఒక దగ్గర ఛేదించడానికి చేస్తే అది చాలా జరుగుతుంటుంది. అది కూడా ఇదేమిటి 365 రోజులు, 2024 సంవత్సరంలోని 365 రోజులు మీరు కానీ చేసినట్టయితే మీరు మీ కుటుంబానికి భావి తరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు కొంతమంది అడుగుతుంటారా, నేను ఒక్కడిని చేయకపోతే ఏమైనా అయిపోద్దా? అదే తప్పు ఆలోచన. మీరు ఒక్కరు ఇవన్నీ ఫాలో చేస్తుంటే మిలియన్ల భారతీయులు ఉన్నారు, ఇప్పుడు దగ్గర 140 కోట్లు, అలాగే అందరూ చేస్తుంటే ఒక విప్లవం లాగా భూకంపం వస్తుంది ఆరోగ్యపరంగా. కాబట్టి ఏదైతే ఈ నాశ ఆలోచన ఏదైతే ఉందో, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుందనే కాకుండా అందరూ చేయండి, దానివల్ల ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో నేను ఎప్పుడో చిన్న ఒక మాట ఉండేది, పాకిస్తాన్తో యుద్ధం సమయంలో వచ్చినట్టు నాకు గుర్తు. ఇంటికొక్క పువ్వు ఇండియాకు దండ. ఒక్కొక్క పువ్వు ఇస్తే ఇండియాకు పెద్ద దండ అవుతుంది. మీరు ఇచ్చింది ఒక పువ్వే. దానికంటే ముఖ్యమేంటి, ఆ టైంలో భారతదేశం ఆర్థికంగా ఇంత ప్రగతి లేదు. కాబట్టి ఇంకొక మాట ఉంది, ఇంటికొక్క రూక, రూక అంటే ₹1. ఇంటికొక్క రూక ఇండియాకు నౌక. అంటే ఆ టైంలో యుద్ధ నౌకలు మనకు కావాల్సి ఉంది. చైనాతో మనం గెలిచింది కూడా ఆ నౌకల ద్వారానే. కాబట్టి ఇది ఇంటికొక్క పువ్వు ఇండియాకు దండ, ఇంటికొక్క రూక ఇండియాకు నౌక. కాబట్టి నేను ఒక్కడిని చేస్తే ఏదైనా ఉన్నటువంటి ఆలోచన సమస్య పోయి పూర్తిగా దానికి పాజిటివ్ ఏంటంటే నేను నా ప్రయత్నం చేస్తాను, అలాగే మిగతా వాళ్ళు మీ కుటుంబ ప్రయత్నాలు మీ కాలనీ వాళ్ళు అందరూ చేస్తూ ఉంటే ఇంకా భారతదేశం తాలూకు ఔన్నత్యం ప్రగతి చాలా పెరుగుతూ ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఇదే మనం కోరుకుందాం. నిజంగా చాలా బాగుంది సార్ మీరు లాస్ట్లో చెప్పిన ఆ డైలాగ్ మాత్రం. నేను ఎందుకు చేయాలి, నాతోటే ఎందుకు స్టార్ట్, నేను ఒక్కనే చేస్తే మార్పు అనేది వస్తుందా అని అనుకోకుండా నాతోనే మొదలు పెడతాను అనుకుంటే మనం చూసి ఇంకొకరు అట్లా ఇన్స్పైర్ అయ్యి, ఫస్ట్ మీ కుటుంబంలోనే 4 సభ్యులు ఉంటే 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు, మీ చిన్నపిల్లలను కూడా వాకింగ్ తీసుకెళ్ళండి, మీరు మీ శ్రీమతి వెళ్ళండి, వాళ్ళందరికీ మీరే మార్గదర్శకులు అవుతారు. ఆయన చేస్తున్నాడు వెంకటరావు గారు, దానివల్ల ఆయన ఆరోగ్యం బాగుంది కాబట్టి అందరికీ అది దానికి ఎక్కడికి వెళ్ళక ఎవరు ట్రైనర్స్ రానక్కర్లేదు, దానికి జిమ్ కూడా వెళ్ళక్కర్లేదు, కావాల్సిందల్లా మీ కాలనీలోనే అరగంట సేపు నడవడం అంతే. దీనికి ఏమాత్రం ఖర్చు లేదు. చేయాల్సిందంతా ఆలోచన, ఆ జిజ్ఞాస, ఆ వరవడి. ఈ కొత్త వరవడికి అందరూ కూడా 2024లో ప్రయత్నం చేసి ఏదైతే ముందు మనం చెప్పుకున్నామో, ఏదైతే రెజల్యూషన్, కొత్త సంవత్సరం రెజల్యూషన్లో ఆరోగ్యమే ప్రధానం, ఏది నిదానమే ప్రధానం అని పాత రోగం అది ఉండనివ్వండి, ఏది యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యంగా చేరాలంటే ఆరోగ్యమే ప్రధానం అనేటువంటి ఒక నానుడి మనం చెవుల్లో ధ్వనించాలి. చాలా మంచి మెసేజ్ ఇచ్చేస్తాను నిజంగా న్యూ ఇయర్ సందర్భంగా. థ్యాంక్ యూ సార్. నమస్కారం.